అన్న ఏం తెచ్చినావు, ఎట్లా ఉన్నది సమస్య? ఒడ్లు పట్టుకొస్తే నైట్ అనుకోకుండా అకాల వర్షం గురించి ఒడ్లని ఖరాబ్ అయినాయి. దీనికి ఎమ్మడే మా రైతులు ఆదుకుంటున్నట్టుగా వాళ్ళు వచ్చి ఎమ్మడే పాడబెట్టి ఆడ తీసుకోవాలి, ఎమ్మడే కార్పు వేసుకోవాలి. దానివల్ల మాకు నష్టం బాగా జరుగుతుంది. ఇక్కడ అనవసరంగా మాకు రేట్లు పడుతుంది, వాళ్ళు రేట్ల కోసానికి ఇబ్బంది పెడతారు బాగా. అది మాత్రం తొందరగా వాళ్ళు తీసుకుపోవాలని పోతాను. నువ్వు చెప్పు, ఏం తెచ్చినావు? వడ్లు తెచ్చినా సార్, ఈ ఆటికి 8 రోజులు అవుతుంది. రేటు పడతలేదు, అడ్డి పాసరి తీసుకుంటారు, ఎవరు దళారులు ఎవరు రావడం లేదు. ఇదే మా పరిస్థితి, రైతుల ఆవేదన. వర్షం పడి తడిసిపోయింది కదా, మరి తడిసిపోయింది. దానికి మధ్య నష్టపరంగా కట్టి ఇవ్వాలి, దానికి మద్దతు ధర పలికి ఇవ్వాలి. అంటే ఎందుకు మరి బయట ఎందుకు పోసుకున్నా? ఇన్ని షెడ్లు ఉన్నాయి కదా. ఇన్ని షెడ్లు అంటే మొక్కజొన్నలు అవి ప్రభుత్వం కొనుక్కున్న బస్తాలన్నీ మొత్తం నిల్వ ఉండడం వలన బయట అంటే పోయడం జరిగింది. ఇది మీరు చెప్పండి అన్న, అసలు ఏందన్న కేసీఆర్? మాకు చాలా మంది రైతులు ఆరబోతున్నారు ధాన్యం, మీరు ఏం తెచ్చిళ్ళు? తీసుకొచ్చినాం. ఇప్పుడు నేను వచ్చి వారం రోజులు అవుతాను. పోయిన శనివారం రోజు కోసిన, ఇలా ఫుల్ స్టాక్ ఉన్నది. అడిగిపోతే మొక్కజొన్నలు అంటారు. అర్తిదారులు మొత్తం బయటనే కొంటారు. వీడికి 2-3 తప్ప ఎవరు వస్తలేరు. ఆయన పెట్టిన రేటే ఇవ్వాలని. నచ్చకపోతే రైతులు ఉంచితే కాంటలు లేని జరుగులు లేదు, బత్తాలు ఎత్తులు లేదు, ఎత్తిన బత్తాలు కూడా కాంటాలు జరుగులు లేదు. అసలు పట్టించుకునే నాదుడే లేదు. ఇలా ఎవడు అచ్చులు లేదు, టెడర్ చేసులు లేదు. రైతులు వచ్చి వారం 10 రోజుల నుంచి ఇక్కడనే ఉంటారు. నీళ్లకు అసలు ఇవాళ మార్కెట్కి చిట్టి వేయలేదు. ఒడ్లు కొనుగోలు కేంద్రం ఇవాళ బంద్ అని చెప్పి చిట్టి వేయలే. తడిసినాయి, మొత్తం తడిసినాయి. తాటిపత్రులు ఇవ్వమన్నా కానీ సిబ్బంది తాటిపత్రాలు కూడా ఇవ్వలే. తీసుకున్న వాటితోనే కప్పుకొని సగం తడిసినాయి, సగం తడవని వాళ్ళు మొత్తం నీళ్ళల్లో మునిగిపోయినాయి. వాటి ఎటు చేసి అయినా మద్దతు ధర పెట్టి రేట్ ఎక్కువ పెట్టి కొనుగోలు చేయాలి, వెంబటే కాంటాక్ట్ చేయాలి.